నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో భాగంగా నేను ఈరోజు మురుకులని ప్రిపేర్ చేశానండి. మామూలుగా మనం సంక్రాంతి పండగకి కొన్ని పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా అండి. అందులో నేను ఈరోజు పిండి వంటల్లో భాగంగా మురుకుల్ని ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా మనం టేస్టీగా ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, కరకరలాడుతూ ఎంత బాగున్నాయో, కమ్మగా చాలా బాగుంటాయి. మురుకులను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం. నేను ఈరోజైతే ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ రేషన్ బియ్యం తీసేసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకొని నీడలోనే ఒక 2-3 గంటలు ఆరబెట్టి పెట్టేశానండి. తర్వాత అందులోకి 1 గ్లాసు మినప్పప్పుని ఒక 2-3 నిమిషాలు దోరగా వేయించుకొని ఈ రెండు కలిపి నేను మరపట్టించేశానండి. చూడండి, ఇప్పుడు పిండి అనేది ఈ విధంగా మనం మరపట్టించుకోవాలి. ఇదేం జల్లించాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం ఇంకా మురుకుల్ని చేసేసుకోవడమే. ఒక పెద్ద బేషన్ తీసేసుకొని ఈ పిండినంతా అందులో వేసేసుకొని ఇందులో రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ క్వాంటిటీకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేశాను. అలాగే వామ్ అండి, వామ్ కూడా 1.5 టేబుల్ స్పూన్ కొద్దిగా చేతితో అలా క్రష్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తెల్ల నువ్వులండి, ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. అంటే మామూలుగా మనం జంతికల్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం కదా అండి. ఈరోజు నేనైతే బియ్యము మినప్పప్పు కాంబినేషన్తో ఈ మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, పిండంతా కూడా కలిపేసిన తర్వాత ఇందులో నేను నూనె కానీ నెయ్యి కానీ వేయలేదండి, బటర్ అలా కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేనైతే వేడి నీళ్లు కాంచి ఇందులో వేసి పిండినంతా కూడా కలిపేసేస్తున్నానండి. ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వేడి నీళ్ళు పోసిన తర్వాత గరిటతో ఒకసారి అలా కలిపేసేసుకోవాలి. మనకు వేడి నీళ్లు వేసి ఇలా పిండి కలిపి చేస్తే జంతికలు అనేది గుల్లగా వస్తాయండి, కరకరలాడుతూ. నీళ్లు కూడా మనం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. పక్కన ఒక గిన్నెలో కొద్దిగా చల్లనీళ్ళు పెట్టుకొని పిండినంతా కలిపేసిన తర్వాత మళ్ళీ కూడా పిండినంతా కూడా ఇలా బాగా కలిపేసేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసేసుకొని ఇంకా ఈ పిండిని ఒకసారి చేతితో నీళ్లు తడిపేసేసుకొని ఇంకేం లోపలేం ఆయిల్ ఏం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా కొద్దిగా చేతితో నీళ్లు తడిపేసేసుకొని ఇంకా పిండిని తీసేసుకొని ఇందులో ఫిల్ చేసేసుకొని జంతికలు చేసేసుకోవడమే. ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా హోల్స్ ఉన్న గరిటె తీసేసుకొని కొద్దిగా ఆయిల్ని పైన అలా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా మురుకుల్ని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఇలా పిండి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఇవి ఒక్కొక్కటే ఇలా మురుకుల్ని వేసేసుకోవాలండి. మంటని మనం హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ జంతికలని ఫ్రై చేసేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టి ఈ మురుకుల్ని ఫ్రై చేసామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తాయండి, చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి. సో అందుకని మనం హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా మురుకుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇవి వేగిపోయాయి అన్నమాట. వీటిని ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ జంతికలకేమి మరి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి. చూడండి, మనం వేసిన మురుకులు ఆ వామ్ అన్నీ కూడా బాగా కరెక్ట్గా వేగి మురుకులు కూడా మంచి కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు వీటినన్నింటిని కూడా ఒక పెద్ద బేషన్లోకి తీసేసుకోవాలండి. చూసారు కదా అండి, మురుకుల్ని ఆ పిండినంతా కూడా నేను మురుకుల్ని ఫ్రై చేసేసాను కాబట్టి చూసారు కదా అండి, చాలా ఈజీగా మనం రుచిగా ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి శనగపిండి వేసి చేస్తూ ఉంటాను, లేదు కొద్దిగా మినప్పప్పు శనగపప్పు 2 వేసి కూడా నేను మురుకుల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అవి కూడా నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నాను. ఈసారి అయితే నేను మినప్పప్పు బియ్యం కాంబినేషన్తో ఇలా చాలా ఈజీగా రుచిగా ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేశానండి. కాబట్టి చూసారు కదా అండి, చూడండి కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.